ఇక పూర్వం వచ్చినటువంటి అవతారాల్లో అధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళని సంహరించాడు. కానీ ఈ అవతారంలో పాపం చేసిన వాళ్ళ పాపాలు తొలగించి పరమకారుణ్యంతో వాళ్ళ మనసులు మారుస్తున్నాడు. ఇంత దయ కలిగినటువంటి అవతారం ఇత పూర్వం లేదు, ఇక ముందు రాదు అని శాస్త్రాలే చెప్తున్నాయి. కలియుగంలో పుట్టిన కారణం చేత మనందరం పొందిన గొప్ప అదృష్టం ఏమిటంటే ఇటువంటి పరమాద్భుతమైన అవతారం వచ్చిన రోజులలో ఉండడం. అందున ఆంధ్రదేశంలో ఉన్న కారణం చేత కొన్ని గంటల ప్రయాణం చేస్తే వచ్చి దర్శనం చేసుకునే అదృష్టాన్ని పొందడం మన భాగ్య విశేషం. ఎప్పటికీ ఈ క్షేత్రం ఇలాగే పరమతేజోవంతంగా ఉండి సమస్త ప్రపంచాన్ని అనుగ్రహిస్తూ అందరూ సుఖశాంతులతో వర్ధిల్లేటట్టుగా ఆయన అనుగ్రహం కలగాలి అని మనం భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. బ్రహ్మోత్సవాలు సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారే వచ్చి ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వరుని యొక్క విశేషాన్ని ప్రకటనం చేస్తూ నిర్వహిస్తాడు అని చెప్పి శాస్త్రములలో వక్కాణింపబడింది. అందుకే బ్రహ్మగారి రథం ముందు వెడుతుంది, నిరాకారుడు కనుక మూర్తి లేకుండా వెడుతూ ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు లోకాలకన్నిటికీ పెద్దవాడిగా కీర్తింపబడతాడు. ఇంట్లో మన తండ్రి ఎలా గౌరవనీయుడో లోకములను సృష్టించిన బ్రహ్మ అలా పెద్దవాడు. అటువంటి బ్రహ్మగారే వచ్చి వెంకటేశ్వరుడికి ఆ ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు అంటే ఆ ఉత్సవాలు ఎంత ప్రశస్తమైనవి. అటువంటి ఉత్సవాలలో కోట్ల మంది భక్తులు ఈ కొండకొచ్చి చక్కగా ఇక్కడ జరిగేటటువంటి వాహన సేవలు, విశేషమైనటువంటి పూజలు, వీటన్నింటినీ దర్శనం చేసుకుని ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా అందరూ పుష్కరిణి స్నానం చేసి ఆదివరాహస్వామిని దర్శించి వెంకటేశ్వర అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రులు అవడానికి వీలుగా దేవాలయం పాలక మండలి, కార్యనిర్వహణాధికారి, ఇక్కడ ఉన్నటువంటి అధికార సిబ్బంది ఆరహం ప్రయత్నం చేసి ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. మనందరం కూడా పరమ పవిత్రమైనటువంటి హృదయాలతో భక్తితో ఇక్కడికి వచ్చి చక్కగా సిబ్బందికి అధికారులకు సహకరించి స్వామి అనుగ్రహానికి పాత్రులమై ఆ ఉత్సవంలో పాల్గొని తరిద్దాం. వాళ్ళ అదృష్టం చక్కగా కొండ మీద ఉండి